హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈ ఇండిపెండెన్స్ డేకి మన కిచెన్లో కూడా తిరంగా స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకోసమే ఈరోజు మనం మన తిరంగా జెండాలో ఉండే 3 కలర్స్ యూస్ చేసి మనం ఒక డిష్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఫ్లాగ్లో ఏమేమి కలర్స్ ఉంటాయి? కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, అదే ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్. సో వీటికి మీకేమైనా మీనింగ్స్ తెలుసా? తెలిస్తే నాకు మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ నాకు తెలిసినంత మట్టుకైతే కాషాయం అంటే ఆరెంజ్కి నిదర్శనం ధైర్యం, త్యాగం, మన దేశం కోసం పోరాడిన మన ఫ్రీడమ్ ఫైటర్స్ని గుర్తు చేస్తుంది. తెలుపు అంటే శాంతికి, అహింసకి ప్రతీకం. ఆకుపచ్చ మన దేశ అభివృద్ధికి మరియు పచ్చదనానికి ప్రతీకం. సో ఈ 3 కలర్స్ని యూస్ చేస్తూ మనం ఈరోజు తిరంగా ఆలు పరాటా అన్నది చేసేసుకుంటున్నాం. మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ధైర్యం, వాళ్ళ త్యాగం మనందరికీ ఎప్పటికీ గర్వకారణమే. ఆ గర్వంతోనే మనము మన డిష్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ఇప్పుడు ఆలు పరాటాకి ముందుగా మనము మన డో అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ గోధుమ పిండే యూస్ చేస్తున్నాను. నేను ఎక్కడ కూడా మైదా యూస్ చేయట్లేదు. సో 3 కలర్స్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఆరెంజ్ కలర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఆరెంజ్ కలర్లో నేను క్యారెట్ని కొద్దిగా స్టీమ్ చేసుకొని కంప్లీట్గా కొద్దిగా వాటర్ పోసి బ్లెండ్ చేసుకున్నాను. అదే మనం జ్యూస్ని కొద్దిగా మనం డోలో వేస్తూ మనము ఆ సాఫ్ట్ డో అన్నది ప్రిపేర్ చేసేసుకోవాలి. వైట్ డోది ఏముందండి, కంప్లీట్లీ కామన్. జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకొని గోధుమ పిండిని తడిపి పక్కన పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం గ్రీన్ కలర్ కోసం నేను మన డోలో కొద్దిగా సాల్ట్ అండ్ పాలకూరని కొద్దిగా హాట్ వాటర్లో పెట్టేసి దాన్ని మళ్ళీ బ్లెండ్ చేసేసి సేమ్ మన డోలో వేసేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం ఆల్ ద 3 కలర్స్ ఆఫ్ డో అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అదేంటి, వైట్, ఆరెంజ్ అండ్ గ్రీన్. సో ఇప్పుడు మనము ఒక్కొక్క పిండి నుంచి ఒక్కొక్క ముద్ద తీసుకొని 3 కూడా ఒక్కొక్క చపాతీగా రోల్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. సేమ్ అట్లాగే ఒక్కొక్క చపాతీని ప్రిపేర్ చేసేసుకొని ఒక దాని మీద ఒకటి చపాతీ ప్లేస్ చేయాలి. అంటే ముందుగా ఆరెంజ్ చపాతీ, దానిపైన మళ్ళీ వైట్ చపాతీ, దానిపైన మళ్ళీ గ్రీన్ కలర్ చపాతీ వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకొని మధ్యలోకి చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇక్కడ మీరు వీడియోలో చూడండి మన 3 కలర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. అంతే. ఇప్పుడు ఈ ముద్దల్ని కొద్దిగా పొడిపిండి వేసుకొని మంచిగా తాల్చుకోవాలి. తాల్చుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ ఉంది కదా, ఆలు స్టఫింగ్ ఏం లేదండి, ఉడకబెట్టిన పొటాటోస్లో కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా ధనియాల పొడి, చాట్ మసాలా, కొత్తిమీర అండ్ కొన్ని ఉల్లిపాయలు వేసేసి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఈ ఆలు స్టఫింగ్ అనేది నేను మీకు ఇంకొక వీడియో సపరేట్గా చేసి చూపిస్తాను. సో అంతే అండి. ఈ ఆలు స్టఫింగ్ అన్నది మంచిగా మన రోల్ చేసుకొని పెట్టుకున్న చపాతీస్కి మంచిగా ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసేసుకొని ఈ చపాతీ పైన ఇంకో చపాతీ పెట్టి కార్నర్స్ అన్నవి పేస్ట్ చేసేయాలి. మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసామంటే కార్నర్స్ అన్నవి స్టిక్ అయిపోతాయి. అంతే. ఇంకా అది కొద్దిగా పైనుంచి తాల్చుకోవాలి. ఫినిష్. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని ఆ ప్యాన్ పైన మనం చేసి పెట్టుకున్న ఈ పరాటాలని ఒక్కొక్కటిగా వేస్తూ 2 సైడ్లు కాల్చుకోవాలండి. మీరు ఐదర్ ఇది బటర్తో కానీ, నెయ్యితో కానీ, ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తున్నాను. అంతే. ఇక్కడ చూడండి మన 3 కలర్స్ ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ ఏదైతే ఉందో ఎంత బాగా కనిపిస్తున్నాయో. సింపుల్ ఆలు పరాటాని కొంచెం పేట్రియాటిక్ టచ్తో మన ట్రై కలర్ ఆలు పరాటా ఇస్ రెడీ. మన ఫ్రీడమ్ని సెలబ్రేట్ చేద్దాం. మన ఫ్రీడమ్ ఫైటర్స్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుందాం. ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.